కర్నూలు జిల్లాలో వడ్లగూడెం అనే గ్రామం ఉంది. చాలా చిన్న గ్రామం. మొత్తం 50 ఇళ్లే. అక్కడ ఎవ్వరూ రాత్రివేళ బయటకి రావు. ఎందుకంటే అక్కడి శ్మశానంలా కనిపించే పాత ఆలయం దెయ్యం పట్టినదని, అక్కడికి వెళ్లినవాళ్లంతా తిరిగి రారని చెబుతారు. అయితే నగరంలో పెరిగిన యువ జర్నలిస్టు శరత్కి ఈ కథ గురించి తెలిసి నిజాన్ని కనుగొనాలనే ఉద్దేశంతో వడ్లగూడెం వెళ్తాడు. శరత్ గ్రామానికి చేరుకున్నప్పుడు అక్కడి వృద్ధులు చెప్పిన మాటలు. మా ఊర్లో పాత ఆలయం ఉంది. ఒకప్పుడు దేవాలయం. కాని ఓసారి అక్కడికి వచ్చిన ఓ బాబా అక్కడే చనిపోయాడు. అప్పటినుంచే అనూహ్య సంఘటనలు మొదలయ్యాయి. ఒక అమ్మాయి నిద్రలో అరిచేసింది. రెండవ రోజు ఆమె మృతదేహం ఆ ఆలయ దగ్గర కనబడింది. కళ్ళు తిరగబడిపోయి గాల్లో తేలిపోయినట్టు. శరత్ దీన్ని అతిగా తీసుకోలేదు. మోకాళ్ల కట్టుకుని కెమెరా, టార్చ్ పట్టుకుని రాత్రి 12 గంటలకే ఆలయానికి వెళ్లాడు. ఆలయంలో అడుగుపెట్టగానే చల్లటి గాలి, ఆకస్మికంగా ఆపైన గొడుగు చెట్లు ఊగిపోవడం మొదలయ్యాయి. గడియారం నడవడం ఆగిపోయింది. కెమెరా స్విచ్ పనిచేయడం మానేసింది. మధ్యలో శరత్ వినిన శబ్దం. నువ్వు వచ్చావా? చాలాసేపు ఎదురు చూశాం. ఇది పూర్తిగా మహిళా స్వరం. శరత్ బయటకి పరుగులు పెట్టాడు. కాని తలచూడగానే అక్కడే ఆమె కనిపించింది. తెల్లచీరలో పొడవాటి జుట్టుతో ఆమె కళ్ళు ఎర్రగా మెరుస్తున్నాయి. ఆ దెయ్యం మాటలు చెబుతుంది. నేను లక్ష్మి. నాకు పెళ్లి నిశ్చయమైన రోజు నా కాబోయే భర్త నన్ను మోసం చేసి ఇదే ఆలయంలో నన్ను బలవంతంగా చంపేశాడు. అప్పటినుంచి నేను శాపంగా ఇక్కడే ఉన్నాను. ప్రతి ఏడాది నన్ను మోసించిన వాడిని పోలి ఉన్న ఒక యువకుడిని నేను బలి తీసుకుంటాను. శరత్ చేతిలో ఉన్న తులసి మాల ఆమెకి చూపించగానే ఆమె అరిచింది. గుండె పగిలిపోయేలా శబ్దం వచ్చి శరత్ స్పృహ తప్పిపోయాడు. శరత్ 3 రోజులకు గ్రామంలో మళ్లీ కనిపించాడు. కాని మాట్లాడలేను. అతని కళ్ళు ఎప్పుడూ ఒక్కదికే చూస్తున్నట్లు కనిపించాయి. ఇతను ఎప్పటికీ మాటలు మాట్లాడలేదు. గ్రామస్థులు ఆ తర్వాత దేవుడి పేరుతో అక్కడ కొత్త ఆలయం కట్టించి ఎప్పటికీ రాత్రి ఎవరూ బయటకి రావద్దని నిర్ణయించుకున్నారు. శరత్ తిరిగొచ్చినా అతడు మళ్లీ సాధారణ జీవితంలోకి రాలేదు. అతడి తల్లిదండ్రులు, స్నేహితులు అతన్ని హైదరాబాద్కి తీసుకెళ్లి వైద్య పరీక్షలు చేయించారు. మెదడులో ఏమీ సమస్య లేదన్నారు వైద్యులు. కాని అతడి కన్నులు మాత్రం ఎప్పుడూ ఒకే వైపు చూస్తూనే ఉన్నాయి. అలాగే గట్టిగానే విరిగిన కలలు. అయితే ఒకరోజు రాత్రి అతని తండ్రికి ఊహించని విషయం జరిగింది. శరత్ రాత్రి 1 గంటకి తన గదిలో నుంచి నడుచుకుంటూ బయటికి వెళ్లాడు. ఎక్కడికి అని అడగకముందే ఇంటి తలుపు తెరిచి నడుస్తూనే వెళ్లిపోయాడు. అతని తండ్రి వెంట పరుగెత్తాడు. కాని బయట రోడ్డు మీద శరత్ కనిపించలేదు. ఏ విధంగా కనిపించకుండా పోయాడో ఎవరికీ అర్థం కాలేదు. వడ్లగూడెం గ్రామస్థులు, పోలీసులతో పాటు కుటుంబం కూడా మళ్లీ శరత్ కోసం వెతకడం మొదలుపెట్టారు. 4 రోజుల తర్వాత గ్రామానికి 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న పాత ఆలయ వెనకాల అతని షర్ట్, కెమెరా దొరికాయి. కాని శరత్ కనిపించలేదు. అందరూ మళ్లీ ఒకే మాటే చెప్పారు. ఆమె తీసుకెళ్ళింది. లక్ష్మి. గ్రామంలో పెద్దవాళ్లు, ఆలయ పూజారి కలిసి శరత్ గురించి మిగిలినంత సమాచారం ఇచ్చారు. లక్ష్మి గ్రామానికి చెందిన ఓ అమాయకురాలు. తల్లి లేని అమ్మాయి. తన ప్రేమలో నమ్మిన వ్యక్తి ఆమెపై అత్యాచారం చేసి ఆలయంలోనే చంపాడు. పోలీస్ కేసు కూడా నమోదు కాలేదు. ఆ విషయం బయటికి వచ్చేసరికి ఆమె శవం అదృశ్యమైంది. ఆ సమయంలో గ్రామంలో వరుసగా 5 మంది యువకులు మిస్టీరియస్గా మృత్యువాత పడ్డారు. ఎవరి కళ్ళు ఎర్రగా మారిపోయి ముఖంపై భయంతో నిండిపోయేలా చనిపోయారు. అప్పటినుంచి గ్రామంలో ఓ నిబంధన వచ్చింది. ఆలయం దాటి రాత్రి ఎవరూ వెళ్లకూడదు. ఒక కొత్త జంట, నాగేశ్, సివిల్ ఇంజనీర్, మరియు అతని ఫ్రెండ్ అనిల్ గ్రామ శివారులో ఒక కొత్త ప్రాజెక్టు పనులకు వచ్చారు. వాళ్లకు ఎవ్వరూ ఏమీ చెప్పలేదు. అదే రాత్రి అనిల్ ఒక స్పెషల్ వీడియో తీస్తానంటూ ఆలయానికి వెళ్లాడు.
అతను చేసిన తప్పే. సమయం 12:07 am. వెంటనే టార్చ్ ఆపైంది. కెమెరా ఆగిపోయింది. వెంటనే అనిల్ నిద్రలోకి లాగబడినట్లుగా కనబడింది. వీడియో చివరిగా రికార్డైనది. నువ్వు కూడా అతనిలానే ఉన్నావు. ఇప్పుడు నువ్వే నా బాధితుడు. అనిల్ మరుసటి రోజు కనిపించలేదు. కాని అతని కెమెరాలో ఆ ఫుటేజ్ చూసినప్పుడు ఒక్కరూ నిద్రపోలేకపోయారు. ఆలయం వద్ద అనిల్ అదృశ్యమైన ఆ రోజు రాత్రి గ్రామానికి తిరిగి ప్రవేశించిన ఒక వ్యక్తి, చాలా కాలంగా కనిపించని శరత్. అతడిని చూసి గ్రామస్తులు ఒక్కసారిగా షాక్కి గురయ్యారు. వేషధారణ, నడక, మాటలలో మార్పు. నువ్వు నిజంగా శరత్నేనా అని పూజారి అడిగాడు. శరత్ నవ్వాడు. అది హాస్యం కాదు. అది విపరీతమైన హింసాత్మకమైన దెయ్యపు నవ్వు. నేను శరత్ కాదు. నేను ఆమెనే, లక్ష్మీ అని ఒక్కసారి అరిచాడు. అందరూ వెనక్కి పరుగెత్తారు. అప్పటికే శరత్ శరీరంలో లక్ష్మీ ఆత్మ ప్రవేశించింది. ఆ క్షణం నుంచి అతడే ఆమె దూషిత రూపం. గ్రామ పూజారి 90 ఏళ్ల వృద్ధుడు అందరికీ ఒక విషయం చెప్పాడు. ఈ దెయ్యాన్ని తీరుస్తే గ్రామం మళ్లీ శాంతిస్తుంది. కాని ఇది సాధ్యం అవ్వాలంటే ఆమె చనిపోయిన ప్రదేశాన్ని తవ్వాలి. ఆమెకు సరైన సంస్కారాలు జరగలేదు. అందుకే ఆమె ఆత్మరం అవుతోంది. శరత్ ఇప్పటికీ తాను లక్ష్మి అని నమ్ముతూ గ్రామంలో పిల్లల్ని భయపెడుతూ రాత్రిళ్లు ఆలయం చుట్టూ తిరుగుతూ భయానక శబ్దాలు చేస్తూ ఉన్నాడు. గ్రామ పెద్దలు, పూజారి, 2 నుంచి 3 వరకు యువకులు కలిసి ఆలయం వెనుక ఉన్న తూర్పు పట్లతో పొలంలాగా కనిపించే ప్రదేశాన్ని తవ్వడం మొదలుపెట్టారు. 6 అడుగుల లోతులో ఒక పాత రాళ్ల బావి కనిపించింది. దాన్ని తెరిచే సమయంలో అందరికీ శరీరం వణికిపోయింది. అందులోని గంధం, మురికి మరియు ఒక మగమనిషి అస్థిపంజరం కనిపించింది. పూజారి శబ్దించాడు. ఇదే లక్ష్మిని చంపినవాడి శవం. కాని ఆమె శవం లేదు. ఆమె చనిపోయిన శరీరం లేచి తిరుగుతోంది. రాత్రి 12కి పూజారి, యువకులు శరత్ని బంధించేందుకు ప్రయత్నించారు. పూజారి తులసీమాల, నిమ్మకాయవేప ఆకుల పొగతో యాగం ప్రారంభించాడు. శరత్ ఊగుతూ చెట్లు చెక్కుతూ అరవడం మొదలుపెట్టాడు. నన్ను శాంతించమనేవా? నా ఆవేదనకి న్యాయం ఇచ్చారా? నా ఆత్మకి ఎవరు సరైన కర్మ చేశారు? తీవ్రంగా కదిలే పవనంతో యాగం ఆల్మోస్ట్ ఆగిపోయింది. కాని పూజారి తన శక్తిని నిలుపుతూ శరత్ శరీరంపై నీలాంజన పూత పెట్టాడు. ఒక్కసారిగా శరత్ స్పృహ తప్పాడు. ఊరంతా ఆశ్చర్యపోయే విషయం. శరత్ తిరిగి స్పృహలోకి వచ్చాడు. అతను మళ్లీ మాట్లాడాడు. ఎవరో నా లోపల ఉండిపోయారు. చాలా చీకటి, చాలా వేదన. నాకు ఏం జరిగిందో గుర్తులేదు. శరత్ త్వరితంగా ఆరోగ్యంగా మారిపోతున్నాడు. కాని ఆలయం మూసివేసి బంధించబడి ఉంది. లక్ష్మీ శవం మాత్రం ఇప్పటికీ కనిపించలేదు. తాజాగా గ్రామంలో మరో యువతి అనుష రాత్రి నిద్రలో అడుగు బయటపెట్టి తిరిగి రాలేదు. ఆమె చివరిసారి చెప్పిన మాటలు, ఆమె కంటే అందంగా ఉండకూడదని ఎవరో నన్ను చూశారు. శరత్ తిరిగి సాధారణ జీవితానికి వచ్చాడనే ఆశతో గ్రామస్తులు ఊపిరి పీల్చారు. కాని ఆ ఆనందం ఎక్కువ రోజులు నిలవలేదు. రాత్రి 1:15 am అనుష అనే 20 ఏళ్ల యువతి ఇంటి తలుపు తెరిచి బయటికి నడిచింది. ఆమె కుటుంబ సభ్యులు అస్సలు ఊహించలేకపోయారు. ఉదయం ఆమె దుస్తులు ఆలయం దగ్గర తడి మట్టి మధ్యలో కనిపించాయి. ఆమె కనిపించలేదు. గ్రామ పెద్దలు భయంతో పూజారి వద్దకు చేరుకున్నారు. మా యాగం చేసినప్పుడు శరత్లోంచి ఆ ఆత్మను బయటకి పంపాంగాని ఆ ఆత్మ ఎక్కడికి పోయిందో మనం చూడలేదు. అప్పుడు మేము అనుకున్నాం అది శాంతించింది. కాని అది ఇంకొక శరీరంలోకి ప్రవేశించింది. ఆలయాన్ని పట్టునాలతో మూసివేశారు. అదే సమయంలో ఒక కొత్త వ్యక్తి గ్రామంలోకి ప్రవేశించాడు. పేరు రాకేష్, హైదరాబాదు నుండి వచ్చిన డాక్యుమెంటరీ ఫిల్మ్ మేకర్. ఆయన తాను గ్రామ ఆత్మలపై డాక్యుమెంటరీ తీయాలి
అని చెబుతూ అనుమతి తీసుకున్నాడు. కాని ఆయనకి గ్రామవాసులు హెచ్చరిక ఇచ్చారు. ఇక్కడ ఆత్మల మీద సినిమా తీయొద్దు. నిజంగా ఆత్మలే చూస్తారు. రాత్రి 11:30 PM రాకేష్ తన కెమెరాతో ఆలయానికి వెళ్ళాడు. కెమెరా రికార్డింగ్ ఆన్. వెనుక నుండి ఓ పిల్లి అరుపు, ఆ వెంటనే బావి దిశ నుంచి నీటి చిలకల శబ్దం. ఆలయ ప్రాంగణంలో ఉన్న పాత బావిలోంచి తెల్లటి చేతి వేళ్లు బయటకు వచ్చాయి. రాకేష్ కెమెరా జూమ్ చేయగానే ఓ శరీరం ముసుగులోంచి పైకి వస్తోంది. ఒకసారి చూడు. నేను ఇంకా మిగిలే ఉన్నాను. రాకేష్ మాయం అయిపోయాడు. కాని అతని కెమెరా, డ్రోన్ వీడియోలు తిరిగి ఒక బాలుడు గ్రామంలో ఉన్న చెట్టు దగ్గరకు తీసుకొచ్చాయి. వాటిని చూసిన పూజారి, శరత్ మరియు గ్రామ పెద్దలు గుండెలు పట్టుకుని కూర్చున్నారు. వీడియోలో చివర్లో ఒక ఫ్రేమ్. అనుష మట్టిలో కూరుకుపోయిన స్థితిలో ఉంది, కాని ఆమె కళ్ళు తెరిచి ఉన్నాయి. ఆమె మాట్లాడుతోంది, ఈ శరీరం నాకు నచ్చింది. పూజారి ఒక కొత్త నిర్ణయం తీసుకున్నాడు. ఆ ఆత్మ శాంతించాలంటే ఆ పాత బావిని పూర్తిగా మూసివేయాలి. ఆమె శరీరాన్ని లేదా దానిలోకి వెళ్లిన ఆత్మను బయటకు లాగాలి. పూర్తి నారాయణబలి యాగం చేయాలి. అది చాలా ప్రమాదకర యాగం. ఎవరైనా యాగం మధ్యలో తక్కువ శక్తితో నిలిచిపోతే ఆత్మ అతనిలోకి చొచ్చుకుపోతుంది. కాని పూజారి సిద్ధపడ్డాడు. గ్రామంలో మంత్రబలంతో యాగం ప్రారంభమైంది. శరత్, అనుష మరియు ఒక యువకుడు కృష్ణ ముగ్గురికి యాగం కింద రక్షణ చక్రాలు వేశారు. బావి నుండి మంటలు, పొగలు రావడం మొదలయ్యాయి. ఒక్కసారి శబ్దం. నన్ను ఆగమనించావు. కాని పంపగలవా? ఆ వాక్యానికి పూజారి స్పృహ కోల్పోయాడు. ఆగిపోయిన యాగం మధ్యలో అనుష బావి వైపు నడుస్తోంది. ఆమె ముఖం ఇప్పుడు పూర్తిగా లక్ష్మిగా మారుతోంది. ఇదే నా శరీరం. ఇదే నా పునర్జన్మ. అనుష ఇప్పుడు నిద్రలో నడుస్తోంది కాదు. ఆమె ఆత్మత్మగా మారిపోయింది. ఆమె నడక, కళ్ళు, మాటలు అన్నీ లక్ష్మితత్వంతో నిండిపోయాయి. ఇప్పుడు ఈ శరీరం నా సొంతం. ఎవరైనా దీనిని తాకాలంటే మొదట నన్ను నశింపజేయాలి. గ్రామస్థులు ఒక్కసారిగా భయంతో వెనక్కి వెళ్లిపోయారు. సుమారు 30 నిమిషాల తర్వాత పూజారి స్పృహలోకి వచ్చాడు. కాని అతని శరీరం బలహీనమైపోయింది. అతను భూమిపై నలుగురి చెప్పాడు. ఇది మానవ దెయ్యం కాదు. ఇది శాపగ్రస్త ఆత్మ కాదు. ఇది పిశాచి ఆవేశం. ఇది మారిపోయింది. ఇది ఇప్పుడే శరీరంతో పాటు శక్తిని పెంచుకుంటోంది. మనం ఆలస్యమైతే గ్రామమే బలి అవుతుంది. ఆ రోజు రాత్రి 12:00 am. అనుష ఆలయం పైనుండి పెద్ద శబ్దంతో మాట్లాడుతోంది. ఆమె వెనుక పెద్ద నలుపు నీడ కనిపిస్తోంది. అది శుద్ధ లక్ష్మీ ఆత్మ కాదు. ఆమెను దాహపెట్టిన నపుంసకుడి ఆత్మ, ఒక పిశాచి రూపంగా మారిపోయినది. నేను నన్ను చంపిన వాడిని శిక్షించలేను. ఇప్పుడు అందరినీ శిక్షిస్తా. ఇది నా పునర్జన్మ. ఇది నా శపథం. శరత్ తన గత అనుభవంతో, తనకు లభించిన మార్మిక శక్తితో ఒక చిన్న తలిస్మాను తయారుచేస్తాడు. అది తులసి గింజలు, శుద్ధ నిమ్మరసం, కుంకుడు చెట్టు ద్రావణంతో రూపొందినది. అతను అంటాడు, ఆమె శాంతించాలంటే ఆమె శరీరానికి స్పృశించాలి. కాని అది ఆమె నిర్దాక్షిణ్యంగా మాయలాడుతున్న సమయంలో అసాధ్యం. కృష్ణ అనే యువకుడు వాలంటీర్ అవుతాడు. అతను అనుష దగ్గరికి చేరి ఆమెను నిలిపే ప్రయత్నం చేస్తాడు. అనుష ఒక్కసారి గాల్లోకి ఎగిరిపోయి భూమిపై కృష్ణ మీద పడుతుంది. కృష్ణ స్పృహ కోల్పోతాడు. అప్పటికే శరత్ తలిస్మాను ఆమె శరీరానికి అంటించగలిగాడు. అంతే, ఒక అరుపు, భూమి కంపించింది. ఆలయం మొత్తం కుదిపేసిన శబ్దం. ఇంత చిన్న శక్తితో నన్ను గెలవాలని అనుకుంటున్నారా? నేను ఇప్పుడు నారక పిశాచిగా మారిపోయాను. పూజారి తుది శక్తితో బావిలో గోమయం, తులసి, నువ్వులు, గంధం కలిపి యాగం మొదలుపెట్టాడు. అతని సహాయం కోసం గ్రామస్థులందరూ చేతులు కలిపారు. అనుష ఒక్కసారిగా నడుచుకుంటూ బావి వైపు వచ్చింది. మంటలు ఆమెను చుట్టుముట్టినా ఆమె నిలిచిపోయింది.
నా శాపం, నా దుహకం, నా నిమ్మజ్జీ ఎవరూ తీర్చలేదు అని ఏడుస్తూ అరిచింది. పూజారి చివరి మంత్రం: ఓ విశ్వాత్మా శాంతించు, నీకు యథార్థ న్యాయం జరగనివ్వండి. దీని తర్వాత మానవులపై నీ కక్ష ముగించు. అనుష మెల్లగా స్పృహలోకి వస్తుంది. ఆమె ముఖం మారుతుంది. గాలి స్తబ్దమవుతుంది. ఒక సన్నని వెన్నెల ఆమె శరీరం నుంచి బయటకు పోతుంది. లక్ష్మి ఆత్మ శాంతించింది. ఒక నెల తర్వాత గ్రామం మళ్లీ సాధారణ జీవితంలోకి వచ్చింది. అనుష, కృష్ణ, శరత్ ముగ్గురూ బతికి బయటపడ్డారు. కాని ఒక చిన్న పాప శరత్ ఇంటి ఎదురుగా ఉన్న చెట్టును చూస్తూ ఇలా అంది: నాన్నా, ఆ అక్క వెళ్తూ ఉండి నన్ను చూస్తోంది. తెల్లచీర, పొడవాటి జుట్టు. ఒకరోజు ఉదయం 6 గంటలకి శరత్ ఇంటి ఎదురుగా ఆడుకుంటున్న చిన్నారి పాప శ్రావ్య ఒక్కసారి ఆగిపోయి చెట్టు మీదకి చూపిస్తూ అంది: తాత, ఆ అక్క వెళ్ళిపోయింది. కాని నాకు చెప్పింది నీకు నాకు మళ్ళీ కలుస్తుందని. అది చిన్నారికి మామూలుగా అనిపించొచ్చు. కాని ఆ రోజు శ్రావ్యకు జ్వరం వచ్చింది. ఆమె నిద్రలో మాట్లాడుతూ ఉండేది: నన్ను ఎందుకు కాపాడలేదు, నేను ఎవరికీ చెడ్డది చేయలేదుగా. శరత్, అనుష, పూజారి ముగ్గురు కలిసి శ్రావ్యను పర్యవేక్షించసాగారు. ఒకరోజు రాత్రి శ్రావ్య తలదించుకొని నేలపై వేసుకున్న గీతలు చూసి పూజారి ఒక్కసారి వణికిపోయాడు. ఇది సాధారణ చిన్నారి చేతి పని కాదు. ఇవి పాత కాళికా మంత్ర గీతలు. ఇవి లక్ష్మి మరిచిపోలేని గుర్తులు. గ్రామంలో కొన్ని సంఘటనలు మళ్లీ మొదలయ్యాయి. పశువుల చావులు, రాత్రిళ్లు ఆలయం పక్కన పాడుబడిన బావి దగ్గర శబ్దాలు, ఓ యువతి నిద్రలో చేతులు బెగబట్టి అరిచినట్టు కనిపించడం, ఓ వృద్ధురాలు శక్తివంతమైన గాల్లోకి లేచినట్టు చెప్పడం. పూజారి తుది వాస్తవం చెబుతాడు: లక్ష్మి ఆత్మ శాంతించలేదు. కాని ఈసారి ఆమె సాక్షాత్తుగా బావిలో ఉన్న పిశాచి రూపంతో కలిసిపోయింది. ఇప్పుడు అది పూర్తిగా పిశాచి లక్ష్మి. మానవ శరీరం లేకుండానే శిశు శరీరాన్ని ఆశ్రయిస్తుంది. శరత్ తుది నిర్ణయం తీసుకుంటాడు: నా వల్ల ఈ కథ మొదలైంది. నా వల్లే దీన్ని ముగించాలి. అతను బావి దగ్గరికి వెళ్లి తనపై తులసి, నిమ్మరసం రాసుకుని ఆ ఆత్మను తనలోకి పిలుస్తాడు. అతడి మంత్రశక్తి ఇంకా ఉండటంతో ఆ పిశాచిని తాత్కాలికంగా తన శరీరంలో బంధించగలిగాడు. పూజారిను మొదలుపెడతాడు. శరత్ అగ్నిలోకి అడుగు వేయాల్సిన సమయం. అంతలో శరత్ తండ్రి వచ్చి అరిచాడు: నా కొడుకును కోల్పోయినంతసేపే, ఇక కాదు. కాని శరత్ మొగలికి పట్టుకుని తండ్రికి వంక చూపకుండా లోకి అడుగు వేశాడు. మంటలు ఎగిసి యాగం పూర్తి అయింది. ఆ సమయంలో ఆకాశం నీలంగా మారిపోయింది. పుష్పవర్షం కురిసింది. ఆత్మ శాంతించింది. అనుష మళ్లీ తిరిగి సాధారణ జీవితం మొదలుపెట్టింది. శ్రావ్య మళ్లీ నవ్వుతుంది. కాని వర్షం ఆగిన తరువాత శ్రావ్య చేతిలో ఉన్న ఒక చిన్న బొమ్మ, చిన్నపిల్లల దెయ్యం బొమ్మ, మెల్లగా కళ్ళు మూసుకొని దాని పెదవులు తడతడలాడుతున్నాయి. అది నిశ్శబ్దంగా ఇలా అంటోంది: ఇంకా నాకోసారి అవకాశం వస్తే ఈ గ్రామం నా ఆట స్థలమే. శ్రావ్య చేతిలో ఉన్న చిన్న బొమ్మ ఒక పంచు బొమ్మలా కనిపించినా అది మామూలు బొమ్మ కాదు. శరత్ యాగంలో తగలబెట్టిన సమయంలో లక్ష్మి ఆత్మ పూర్తిగా నశించలేకపోయింది. దానిలో చిన్న శక్తి మిగిలిపోయి ఒక పిల్లల బొమ్మను ఆశ్రయించింది. ఈ బొమ్మ తెల్లటి దుస్తులు, పొడవాటి నలుపు జుట్టు, ఒక కన్ను మూసినట్టు ఉండటం. బొమ్మ వదలగానే అది కనిపించకుండా పోవడం. శ్రావ్య ఒకరోజు రాత్రి నిద్రలో ఇలా మాట్లాడింది: అక్కా, నీతోనే ఆడుకుంటా. ఎవ్వరూ నన్ను కాదనలేరు కదా. అమ్మ అర్థం కాకపోయినా ఈ మాట విని వణికిపోయింది. ఆ బొమ్మ శ్రావ్య దగ్గర ఉన్న తర్వాత ఇంట్లో నిద్రలో నడిచే శబ్దాలు, బిల్డింగ్ పై అంతస్తులో ఆడుతున్న పిల్లల గొంతులు, పక్కింటి పిల్లకు జ్వరం రావడం,
ఓ పిల్లవాడి కుడి కన్ను మూసిపోవడం. శ్రావ్య గదిలో గోడపై రక్తంతో వ్రాసిన ఆడుకుందాం. పూజారి అనుమానంతో శ్రావ్య ఇంటికి వచ్చి బొమ్మను చూసినప్పుడే గమనించాడు. ఇది సామాన్య బొమ్మ కాదు. ఇది శాపగ్రస్త ఆత్మకి తాత్కాలిక నివాసం. పాపల అమాయకత్వాన్ని వాడుకునే దుష్టశక్తి. అతను సూచించాడు బొమ్మను తులసి తీరా సముద్రంలో వదిలేయాలని. కాని అదే రాత్రి బొమ్మ తిరిగి ఇంట్లో ఉంది. అదే ముళ్ల బుట్టలో, శ్రావ్య మంచం పక్కన. శ్రావ్య నవ్వుతూ రాత్రి మాట్లాడుతుంది. అక్క నాకు కథలు చెబుతుంది. ఆమె నన్ను తీసుకెళ్లబోతుంది. మా ఇద్దరూ కలిపి ఆడుకుందాం. ఓ పూజారి, అనుష, కృష్ణ మరియు గ్రామ పెద్దలు కలిసి బొమ్మను బంధించేందుకు ఒక మూఢవిధి పూజ సిద్ధం చేస్తారు. ఈ పూజను చిన్నారి ఉండే చోటే చేయాలి. ప్రమాదం ఆత్మ మరింత తీవ్రంగా ప్రతీకారం తీసుకుంటుంది. అయితే పూజ మధ్యలో బొమ్మ ముసురుగా మారుతుంది. దానిలోంచి పిల్లల అరుపులు, మహిళల ఏడుపులు వినిపిస్తాయి. అనుష గమనిస్తుంది, బొమ్మ చేతులు కదులుతున్నాయి. దెయ్యపు బొమ్మ మాటల్లో, నన్ను మర్చిపోవాలనుకున్నారా? నేను శరత్ను కాదు. ఈ పాపను కాదు. ఇప్పుడు నీ కంట్లో నన్ను పెట్టేస్తా. పూజారి చేతిలోని మంత్రముద్రలు విరిగిపోతాయి. శ్రావ్య ఒక్కసారిగా గాల్లో తేలుతుంది. ఆమె కళ్ళు తెల్లగా మారిపోతాయి. పాపలో నుంచి బొమ్మగా మారిన లక్ష్మి ఆత్మ బయటపడుతుంది. ఆ బొమ్మను సముద్రంలో వేసినా అది తిరిగి మరో ఊరికి వెళ్లిపోయినట్టు సమాచారం. ఓ చిన్నాయిని ఆటపాటల పేరుతో ఆకర్షించి ఆత్మకి మరో రూపంగా మారుతోంది. తెనాలి పట్టణానికి సమీపంలో ఒక పాత బిల్డింగ్ను పిల్లల బాలికల హాస్టల్గా మార్చారు. అది అసలు రాజవంశానికి చెందిన కోఠి. చాలా సంవత్సరాల పాటు మూసివేయబడి ఉండింది. పిల్లలు కొత్తగా షిఫ్ట్ అయిన 7వ రోజు ఓ చిన్నారి తన బెడ్ కింద ఒక పాత బొమ్మ దొరికిందని చెప్పింది. బొమ్మ ఎలా వచ్చిందో ఎవరికీ తెలియదు. ఆ బొమ్మ తెల్లచీరలో ఉంది. ఒక కన్ను మూసి ఉంది. నెమ్మదిగా హహహ అనే శబ్దాన్ని రాత్రి చేస్తోంది. ఒకరోజు రాత్రి హాస్టల్ వార్డెన్ రేణుకమ్మ గమనించింది. 4 పిల్లలు తలమీద తెల్ల వస్త్రాలతో నడుస్తూ ఆడుకుందాం, ఆడుకుందాం అని మంత్రాలు మాదిరిగా పాడుతున్నారు. వెంటనే ఆ పిల్లల్ని ఆపింది. అక్కడే అదే బొమ్మ ఒక్కసారిగా కదిలింది. హాస్టల్లో వింతలు మొదలయ్యాయి. పిల్లల నిద్రలోంచి అరుపులు, గోడల మీద చేతుల ముద్రలు, తలుపులు తలవెంటాడుతూ తీయబడటం. చిన్నారులు ఒకరి తరువాత ఒకరు జ్వరం, ఆత్మవిశ్వాసం కోల్పోవడం. ఒక పాప లక్ష్మి అని తనను పరిచయం చేయడం. రేణుకమ్మ నిశ్చయించుకుంది, నిజం తెలుసుకోవాలి. రేణుకమ్మ ఒక పురాతన మంత్రగాన్ని సంప్రదించింది. ఆ మంత్రగమ్మ చెప్పింది, ఈ బొమ్మలో వసించినది పిశాచాత్మ. ఇది ఇప్పటికే చాలామందిని ఆశ్రయించింది. ఇప్పుడు ఈ హాస్టల్ దాని ఆటస్థలం. ప్రతి 7వ రాత్రికి ఒక ఆత్మను లాగుతుంది. రేణుకమ్మలు అమర్చింది. అన్ని ముట్టడి నిఘాలోకి తీసుకొంది. అయితే అదే రోజు రాత్రిలు పనిచేయడం మానేశాయి. ఎవరో నల్ల శరీరంతో హాస్టల్ కాటేజ్లో అడుగులు వేస్తున్నట్లు కిటికీ నుండి కనిపించింది. పిల్లలు ఏడుస్తున్నారు, కాని మాటలలో చెబుతున్నారు. అక్క మనతో ఆడాలి అంటోంది. నన్ను కాకపోతే మిమ్మల్నే అడుగుతుంది. రాత్రి 12:03 AM. పాపల గదిలో మృదువైన పాడుబడిన శబ్దం వినిపించింది. బొమ్మ నెమ్మదిగా అచ్చుగా ఒక పిల్లవాడిగా మారిపోయింది. చక్కటి పాపగా మారి నాతో ఆడకూడదా అని అడుగుతోంది. రేణుకమ్మ చేతిలో తులసి మంత్రం ఉన్నప్పటికీ బలహీనమవుతోంది. బొమ్మ ఒక్కసారిగా గాల్లోకి లేచింది. ఆమె దేహం అర్థంగా కనిపించడం లేదు. కేవలం కళ్ళు మాత్రమే మెరుస్తున్నాయి. అది చిన్నారి రూపం కాదు. అది శరత్ని మోసించిన వ్యక్తి ముఖాన్ని ధరించిన లక్ష్మీ రూపం. నన్ను చంపినవాడికి న్యాయం జరగలేదు. కాని నేను ప్రతి పాప శరీరంలో జీవిస్తాను.
ఇప్పుడు ఈ హాస్టల్ అంతా నా రాజ్యం. హాస్టల్ మూసేశారు. పిల్లలను ఖాళీ చేశారు. బొమ్మ కనిపించలేదు. కాని తెనాలి రైల్వే స్టేషన్ దగ్గర ఓ చిన్నారి పక్కన ఒక బొమ్మ ఉంది. అదే బొమ్మ. ఒక ప్రయాణికుడు అడిగాడు, చిన్నా, ఇది నీ బొమ్మ? ఆమె నవ్వింది. అది నా బొమ్మ కాదు. అది నేనే. తెనాలి రైల్వే స్టేషన్ ఎదుట బొమ్మ కలిగి ఉన్న చిన్నారి సీమ కొత్తగా వచ్చిన ట్రేక్లో కనిపించింది. బొమ్మను చూసిన 5 ప్రయాణికులు భయంతో వెనక్కి తూరగా సీమ నవ్వుతూ బొమ్మను తీసుకుని, ఇది బొమ్మ కాదు. ఇది నా స్నేహితురాలు. అంతకుముందు ఒక గట్టిగాలి ఎగిరి స్థానాన్ని మార్చేసింది. సీమాను, బొమ్మను ఇంకా 9 ప్రయాణికులను 10-15కి హైదరాబాద్ ట్రైన్లో చేరారు. బొమ్మరకాన మెరిసే కళ్లను ఛాయలో నిలిపింది. హైదరాబాద్కి చేరిన నాడు రాత్రే సీమా అనుకోకుండా మేడ్చల్ ప్రాంతంలోని ఒక ఫోరెస్టర్ వారి చిన్న కొడుకు త్యాగి దగ్గరకు వెళ్ళింది. ఫోరెస్టర్ కుటుంబం తినిపించే ఆహారం, విశాలమైన రాతికొర, ప్రకృతి మధ్య. అక్కడ సీమా తీవ్రంగా భయపడింది. కాని సీమా ఎదురుచూసింది. బొమ్మ మెల్లగా తన లోకాన్ని పరిశీలిస్తూ ఉండేది. రాత్రి 1:30 am. త్యాగి తల్లిదండ్రులు నిద్రలో ఉంటుండగా త్యాగి ఒక్కసారం ఎగిరినట్టుగాను పడుకోకుండా నిలిచిపోయాడు. అతడి తల్లి గమనించింది. త్యాగి ముసురుగా మాట్లాడుతున్నాడు. నన్ను తీసుకెళ్ళా? ఆమెతో ఆడుకుందాం. త్యాగి చేతిలో బొమ్మ లేదు. ఆ పని అతను చేయలేదు అని తల్లి మాట. అడవిలోకి వెళ్తున్నకి అడవిలో ప్రయాణిస్తూ గాలివేళ్ల మధ్య హహహాత వినపడుతుంది. త్యాగి తిరిగి ఇంట్లోకి వచ్చాడు. వారు వచ్చారు అని నిశ్శబ్దంగా అంది. అటుపై త్యాగి తలపడ్డాడు. పొడవాటి జుట్టు, తెల్లచీర. కాని బొమ్మ మాత్రం లేదు. ఫోరెస్టర్ కుటుంబం అనుమానంతో సేవా పూజారం చందన గిరిజనను పిలిచింది. పూజారిది, ఇది ఇక్కడి అడవిలో మొదలైన శపథం కాదు. ఇది అటు వడ్రంగా తిరుగుతూ ప్రతి చిన్న శరీరాన్ని బలవంతంగా ఆకర్షించే శక్తి. చందన గిరిజన చేశారు. రాత్రి 11:00 PM కొందరు కుటుంబ సభ్యులు చుక్కల విరుగుడుగా చేరుకున్నారు. పూజం మధ్యలో ఓ పూజారి స్వాధీనం చేసిన బొమ్మకంటూ ఉయ్యాలెత్తి, నిన్ను ముంచెదుకుతున్నా అని అరవడంతో ఆలయం తరహా శబ్దం వచ్చింది.